గత ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి అధోగతి పాలు చేసిన వాళ్ళు ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరమని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. టీటీడీ గోశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అప్పటిలో గోవులు చనిపోతే వాటిని దాచేసి ఇప్పుడు సాధారణంగా చనిపోయిన గోవులను భూతద్దంలో చూపించి రాద్ధాంతం చేస్తున్న వైసీపీ వికృత చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. జూటూరి సత్యనారాయణ మాట్లాడుతూ నిజమైన హిందువులు ఎవరు గోవుల జోలికి పోరని వాటి విషయంలో రాజకీయం చేయటం దురదృష్టకరమని అన్నారు. కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, పండితపు దుర్గా, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, టవా ప్రసాద్, మునిపల్లి దుర్గా, వెంకటరత్నం, ఆచాయమ్మ, బొల్లిముంత మహేష్, చల్లగాలి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు. గోవుల్ని నాశనం చేసినటువంటి వాడు కూడా అట్టాగే నాశనం అయిపోతారని వేదాల్లో రాస్తుంది. అందుకనే హిందూ అనేటువంటి వాడు ఎవడు కూడా గోవు జోలికి వెళ్ళరు. కావాలంటే ఫ్రెష్ దాణా పెడతారు, కానీ ఇట్లా రోడ్లెక్కి గోల చేసి గందరగోళం చేసి నువ్వు గోశాలలో మరణాలు సంభవించినాయని చెప్పి ప్రచారం చేసావు. వచ్చి నిజ నిరూపణకి రమ్మని చెప్పి సవాల్ విసిరినట్లయితే ఇచ్చినప్పుడు నువ్వు కాముగా నువ్వు గోశాలకు వెళ్ళాలా? అక్కడ నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే వాటిని నిరూపించాలా? అలా కాకుండా నీ వందల మంది నీ తాబేదారులను వేసుకొని రోడ్డు మీద పడి దొర్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని ఇకైనా మానుకోవాలి. మరి ఏదైతే పోలీసు వారి సూచనలతో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు మాత్రమే, ఎమ్మెల్యేలు కానివ్వండి, సంబంధిత నాయకులు మాత్రమే మరి తిరుపతి గోశాల వద్దకి ఈరోజు చేరుకున్నారు. మీరు వచ్చి నిరూపణ చేస్తే మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడైతే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలంటూ చూపించమని చెప్పి సవాల్ విసిరితే బోమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర ఒక డ్రామా మొదలుపెట్టాడు. రోడ్డు మీద పడి దొర్లుతూ తన తాబేదారులను చుట్టూ నిలబెట్టుకొని శాంతి భద్రతకు విఘాతం కలిగించే పనిని మొదలుపెట్టాడు. మరి ఆ శాంతి భద్రతకు విఘాతం కలిగించిన